మీ నాన్న అరవటాలు కరవటాలు చేసే కోపిష్టి టైప్ కాదు కదా. ఏ టైప్ అయితే నీకెందుకు, ధైర్యంగా మాట్లాడేసే. మాట్లాడడం ఏమిటి, అవసరమైతే భారీ ఎత్తున పోట్లాడతాను కూడా. నువ్వు ఇలా కూర్చో, నేను వెళ్ళి మా నాన్నగారిని తీసుకొస్తా. ఓకే. ఓరోరి దుర్యోధన దుశ్శాసన హతకులారా, నువ్వు గొప్ప ఆర్టిస్ట్ కదా. అందులో డౌటే ఉందమ్మా. అఖిలాంధ్ర ప్రేక్షకులు ఒప్పుకున్నారు నేను చండ ప్రచండ నటుణ్ణని. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు నటించి నీ ప్రతిభ ఏమిటో నిరూపించుకోవాలి. చెప్పండమ్మా. నా వల్ల కాదు. రాముడు వేషం వేస్తాను, భీముడు వేషం వేస్తాను, రంభ వేషం వేస్తాను. చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆడామగా కాని వేషం అయినా వేసేస్తాను. కానీ మీరు చెప్పిన వేషం నా వల్ల కాదు. వేరే ఎవరినన్నా చూసుకోండి అంతే. నేను చెప్పినట్లు చేయకపోయావో నీ ఉద్యోగం ఊడిపోతుంది. అంతేకాదు, నువ్వు ఎక్కడ స్టేజ్ ఎక్కి నాటకం ఆడినా కిరాయి వాళ్ళని పెట్టి కుళ్ళిపోయిన కోడిగుడ్లు కాంకర్రాళ్ళు విసిరేలా చేస్తాను. అమ్మా, మీ మూలంగా ఆంధ్రదేశం ఓ ఉత్తమ కళాకారుడిని కోల్పోతుంది. కళ నా ఊపిరి, నాటకం నా ప్రాణం. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. ప్రాణాలకి తెగిస్తానమ్మా. ఓకే. కావలసిన కాస్ట్యూమ్స్ అన్ని వేసుకుని బ్రహ్మాండంగా తయారై దున్నేయాలి. ఏరి మీ నాన్నగారు లేరా? ఉన్నారు, వస్తున్నారు. ఏదేమైనా రేఖ, నాకు చిన్న ఉనికి లాంటిది పుట్టుకొస్తుంది. వణుకులేదు, తణుకులేదు, తడుతున్నాడు. హాయ్ డాడీ. హలో బేబీ. ఈ అబ్బాయి గారు ఎవరు? అబ్బాయి గారు అంటావేంటి డాడీ? నీకంటే చిన్నవాడేగా. కరెక్ట్ కరెక్ట్, గాడు అనాలి. ఈ అబ్బాయి గాడు ఎవడు? అదే డాడీ, నేను చెప్పాను చూడు, మురళీకృష్ణని. నమస్కారం. నమస్తే నమస్తే. ఏమిట్రా ఇలా వచ్చావు? అదేనండి, మీతో కొంచెం మాట్లాడదామని. నాతో మాట్లాడడానికి ముందు నేనెవరో తెలుసా? సింహాన్ని. సింహాన్ని. అదేమిటి సార్, అచ్చు మనిషిలాగా ఉన్నారుగా. జోకులేకు. ఈ జస్టిస్ జగన్నాథం పేరు చెబితేనే కోర్టు గోడలు గసగస ఉనికిపోతాయి. నేను అసలు సుత్తి పట్టుకుంటే ప్రేక్షకులు మొత్తం అదిరిపోయేటట్టు సుత్తి కొట్టగలను. డాడీ, ఇంతకీ అసలు విషయం మధ్యలో అడ్డం నాకు బేబీ. ఆర్డర్. నా గురించి తెలిసిన వాళ్ళందరూ నన్ను సుత్తి జగన్నాథం అంటారు. యూనో. అవునండి, మీ మాటలు బట్టి అలా అనడం కరెక్ట్ అనిపిస్తుంది. నీకు కరెక్ట్ అనిపిస్తే ఎంత, అనిపించకపోతే ఎంత? కమ్ టు ది పాయింట్. అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? మరేం లేదు సార్, నేను మీ రేఖ ప్రేమించుకున్నాం. మీకు వేరే పనులు లేవా? చదువుకోండ్రా అని కాలేజీలకి పంపిస్తే ప్రేమించుకోవటాలు, తండ్రులకి చెప్పటాలు. ఎంత ధైర్యం ఈ జస్టిస్ జగన్నాథానికి! చట్టాలు సెక్షన్లు తప్ప ప్రేమలు దోమలు అంటే ఒళ్ళు మంట. యునో. అంటే మీరు ఎవరిని ప్రేమించలేదా సార్? ప్రేమిస్తున్నాను, ఇంకా ప్రేమిస్తూనే ఉంటాను. నా వృత్తిని ప్రేమించాను, నా సొత్తిని ప్రేమించాను. డాడీ, మీరు పడవలసిన దానికంటే ఎక్కువ ఆవేశపడుతున్నారు. ఎస్ బేబీ, ఎస్, యు ఆర్ రైట్. ఇప్పుడు కాసిన బిస్కెట్లు ఒక టీ తాగితే ఆయాసం తగ్గుతుంది. రే బాయ్, ఒక టీ బిస్కెట్స్. సార్ కాఫీ. ఉత్త సార్ ఏమిట్రా, సార్ గారు అనాలి. సార్ అన్నా గారన్నా ఒకటే సార్, తీసుకోండి సార్. నువ్వు ఊరుకో బేబీ, ఇట్లాంటి వాళ్ళకి చనువేయకూడదు. నాకే భాషలు నేర్పుతున్నావురా? ఈ క్షణమే నీ ఉద్యోగం తీసేసి నీ డ్రెస్ చూడదీసి గోచి పెట్టి బయటికి గంటేయగలరా? లేవండి సార్, బిస్కెట్లు ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకోండి సార్. సార్ వేధవా, నా ఇంట్లో నా డ్రెస్ వేసుకుని నా యాక్ట్ చేస్తావా? యాక్ట్ చేయనా సార్? అమ్మాయి గారు బలవంతం చేస్తే గెటప్ బాగా కుదిరింది కదా అని శివాలు ఎత్తిపోయి నటించాను సార్. సార్ నా ఉద్యోగం తీయకూడదు సార్. అయితే కాఫీ ఫ్రెష్ గా పెట్టరా. ఓకే క్షణంలో. నమస్కారం సార్. నమస్కారం మేజర్ చంద్రకాంత్ గారు. హ్యాపీసా? ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ ఎక్కడ పెట్టావో చెప్పయా బాబు. ఆఫీసర్లు వచ్చినా పీకల మీద కూకున్నారు. ఈ మేజర్ ఇంట్లో రైడా?
ఆ రైడే అర్జెంట్ గా ఫైల్స్ ఎక్కడ చెప్పకపోతే నీ ఆస్తులు మొత్తం గవర్నమెంట్ లాగేసుకుంటది. మంచిది. నీలాంటి నీచుడికి దక్కడం కన్నా అదే మేలు. మరి అలా కొండకు దారం వేసినట్టు మాట్లాడకు. ఈ రోజు ఫైల్స్ వివరాలు అందలేదంటే నిన్ను సారే జహా సే అచ్చా. మరి ఇప్పుడు అప్పలకొండ గానా? నమస్తే సార్. జాగ్రత్తగా చూసుకోండిరా, ఏదో కన్నుగా పారిపోగలడు. అలాగే సార్. అల్లుళ్ళు. అవును మావయ్య, నీ అల్లుళ్ళమే. నీ కోసం వెతుక్కుంటూ వచ్చాం కదరా? అవును. మమ్మల్ని మాయ చేసి నాటకం ఆడతారా? ఓ వెయిట్ బ్రదర్, వెయిట్. అల్లుడు అల్లుళ్ళు. అల్లుళ్ళు, ఒరిజినల్ మావయ్య నేను. అన్యాయం. మేజర్ చంద్రకాంత్ నేను. కాదు నేను. ఆగు, మన బాస్ ఎవరో తెలియకుండా తొందరపడకు. మీలో ఎవరో ఒక్కరే మా వియ్యంకుడు. నేనే. అవును నేనే. కాదు నేనే. ఎవరు ఒరిజినల్ తెలియకుండా ఆవేశపడితే మన పని అవుట్. కాదు నేనే. కాదు నేనే. నేనే. మీరు ఇలా కన్ఫ్యూజ్ చేయకుండా సైడ్ బై సైడ్ నిలబడండి ప్లీజ్. వెళ్ళండి. జుట్టు ఊడు రాలేదంటే నువ్వు నిజంగా నా మావయ్యవే. ఇట్లాంటి పరిస్థితి వస్తుందని తెలిసే చుట్టూ మీసం మేజర్లా పెంచేసా. పెళ్లి చూపుల నాడు నా ఆస్తి వివరాలు అడిగినప్పుడు అప్పులు వాళ్ళు ఏం చేశారో చెప్పుకొని చూద్దాం. చూసారా మావయ్య, మీరు నాకు పెట్టిన టెస్టే మీకు ఎలా ఉపయోగపడిందో. మీ దేశభక్తి మిమ్మల్ని కాపాడింది. మూలమ్మో ఏ పాటకి ఏ డాన్స్ చేయాలో తెలీదు. నీడే వేస్తానండి కొండకి దారం. నువ్వు ఒక విలనివి, నీకు ఒక స్కార్ఫ్ రా. ఓరి మీ అబ్బా క్లైమాక్స్ లో చూస్తా నిలబడతారు. ఇట్లా ఫైటింగ్ చేయండి. యాక్షన్. ఈ సుందరంగాడి మ్యాటర్ ఎవరికి చెప్పాలి? దాస్ గారు గుడ్ ఈవినింగ్. మీకు విషయం చెప్పాలి. నిన్ను పోలీసు వాళ్ళు ఉతికిరేసాం కదా. అప్పుడే విషయం అందరికీ తెలిసిపోయిందన్నమాట. మౌత్ మీడియా శాటిలైట్ కంటే స్పీడ్. అదేం కాదు, ఎవడో నాలాగుంటే నేనే వాడనుకుని పోలీసులు నన్ను తీసుకెళ్లారు. తర్వాత జరిగిన దానికి క్షమాపణ చెప్పి నన్ను వదిలిపెట్టేశారు. ఆ లేడీ సిఐ నాకు అంతా చెప్పిందిలే. సరే గానీ ఈ అపార్ట్మెంట్ లో ఘోరం జరుగుతుంది తెలుసా నీకు? ఏంటది? సుందరం ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఫ్లాట్ లో పెట్టాడు. నీకెలా తెలుసు? ఎవరికి కనిపించకుండా తలుపు కన్నంలోంచి నేను చూసా. అంటే ఆడవాళ్ళను పట్టుకోవడమే కాకుండా ఇళ్లలో ఎవరెవరేం చేస్తున్నారో తలుపు కన్నాల్లోంచి చూస్తున్నావన్నమాట. ఇది మళ్ళీ మూసుకుపోయింది. బ్యాడ్ లక్. రెండోది ఉంది కదా.
ఏమిటండి ఇది? బాధ్యత గల ఒక మంత్రి పదవిలో ఉండి వీధి రౌడీలతో కలిసి పనులేంటి? ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి ఫ్రెండ్షిప్? అయినా ఒక ప్రైవేట్ స్థలానికి ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? ఏదో చేతిలో పోలీసులు ఉన్నారు కదా అని అడ్డమైన పనులకు వాడుకుంటారా? ఫ్రెండ్షిప్ కోసం ఏదో లైట్గా. లైట్గా ఏమిటండి? మీరు చేసే పనుల వల్ల ప్రభుత్వమే పడిపోయేటట్టుగా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి జనం కూడా దిగుతున్నారట. ఏమిటి విన్నారా? విన్నారా అని అడుగుతున్నాను. విన్నాను సార్. అది మాత్రం వింటారు. వెళ్ళండి, వెళ్ళి ముందు ఆ టెంట్ తీసేయించండి. ఆ బస్తీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారో ఏం చేస్తారో చేయండి. ఏది చేత కాకపోతే రాజీనామా చేయండి. వెళ్ళండి. ఫ్రెండ్షిప్ కోసం రాజీనామా ఎలా చేస్తాం సార్? అబ్బా, ముందు వెళ్ళిపోండి. వెళ్ళి ఏదో ఒకటి చేయండి. ఇడ్లీ ప్యాకెట్లు 2 కాసి పెట్టుకుని ఎవరు తీసిరా భయ్? ఈయనే పెట్టినానా? పోలీస్ కార్ వస్తుంది. పోలీసులు వచ్చారు మొదలు పెట్టండి. దీన్ని పొడి చేస్తే పీడదు లేదు. నమస్కారం. సుబ్రహ్మణ్యం, ఆవిడ చాలా బాధపడుతుంది అయ్యా, పక్కన తీసుకెళ్ళు. మొన్న అంటే నువ్వా? నేనేదో పెద్ద లీడర్ అని ఊహించుకున్నానయ్యా. మేము లీడర్ లేని సార్, మీరు సార్ లీడర్. మేము లేబర్ సార్. లేబరా? లేబర్ అంటే మామూలు అనుకున్నావు బాబు, దోల్ తీర్చేస్తారు. టెంట్ తీసే బాబు. చూసారా భోజనం చేయకపోవటం వల్ల గ్యాస్ ఎలా ఫామ్ అయిపోయిందో. ఇప్పటిదాకా మేము పోలీసుల జూలో నశించాలని వస్తున్నాం. నువ్వు గనక మాకు రివర్స్ అయ్యావు అనుకో, హోమ్ మినిస్టర్ జూలో నశించాలని అరవడం మొదలు పెడతాం. గ్యాస్ నీకు పెరిగిపోతుంది. సుబ్రహ్మణ్యం, ఆవిడ సంగతి చూసుకోవయ్యా. ఆవిడ తీయండి అయ్యా. ఆవిడ బాధ ఏంటో చూడండి. నేను చూసుకుంటాను. నా సొంత ఖర్చులతో నేను వినాయకుడి గుడి పాలరాయితో కట్టిస్తాను. మరి ఇల్లు కట్టుకోవడానికి పట్టాలు కూడా కావాలి సార్. నేను దగ్గరుండి ఇప్పిస్తాను బాబు. గవర్నమెంట్ తో మాట్లాడి మీకు జప్తు చేయించి మరీ స్థలాలు నమ్మమంటారా? ఇదిగో ఈ మహాతల్లి మీద ఒట్టు. అలాగే సార్, మానేస్తాం. కాకపోతే మీరు చెప్పినవన్నీ జరిగేంత వరకు ఈ టెంట్ ఇలాగే ఉంచుతాం. అలాగే బాబు, అలాగే ఉంచు. నువ్వు ఎలా కావాలనుకుంటే అలా చేయి. సుబ్రహ్మణ్యం, ఒక గ్లాసు నిమ్మరసం పట్టురా. తమరు చెప్పలేదు కదయ్యా. నిమ్మరసం తీసుకురామని కూడా ఎవరు చెప్తాడయ్యా? ఇప్పుడు తెమ్మంటారయ్యా? వద్దు, ఆవిడ సంగతి నువ్వు చూసుకో. అలాగే బాబు, కడుపు కాలుతుంది. అవును సార్. జాగ్రత్తగా ఏ కావలిస్తే అవి తెప్పించుకొని తిను. ఈ విషయాలన్నీ గుడి విషయాలు నేను దగ్గర నుండి చూసుకుంటాను బాబు. తప్పకుండా సార్. ఉంటాను. నమస్కారం. తొందరగా వెళ్తే దాచిన తినేస్తాం. చూడవా, వదులమ్మా, నువ్వు మినిస్టర్ గారిని చంపేయద్దు. వదులమ్మా తల్లి. ఉండమ్మా. బాబు, దీని సంగతి చూడు. ఇవన్నీ తీసుకెళ్ళమ్మా. నువ్వు రాబాయ్, నువ్వు రా. సార్, తప్పుకోండి. అరుణాచలం సినిమా చూస్తున్న వాళ్ళంతా ఏమంటున్నారు? ఏమంటున్నారా? 10 కోట్లు గోయిందా. ఇలా చూడు కార్తవరాయ, వ్యాపారంలో లాభ నష్టాలు సహజం. ఓపెన్ చేద్దాం. ఈ జ్ఞానం గడితోనే ఇంకో పిక్చర్ తీసి సక్సెస్ చేద్దాం. కొంచెం ఆగు. నిన్ను నమ్మి బేడా కొట్టు కూడా మూసేశాను. ఇలాంటి మాట ఇంకొకసారి నీ నోట విన్నాను, ఆ జ్ఞానం గాడిని చంపి నేను ఆత్మహత్య చేసుకుంటాను. సినిమాని కాపాడినవాడిని అవుతాను, నిన్ను కాపాడినవాడిని అవుతాను. సార్, మిమ్మల్ని కలవటానికి సినిమా డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు. అరుణాచలం, నేను రాను. వాళ్ళు తనడానికే వచ్చుంటారు. నువ్వురా. నమస్కారం సార్. నమస్కారం సార్. ఆహాహా, ఎలాంటి సినిమా తీశారండి? బ్రహ్మాండంగా ఉందనుకోండి. తుక్కు రేగిపోయింది సార్. నట విదూషక,
నట శేఖర, నట మార్తాండ, ఎక్కడ సార్ అందాల జ్ఞానానందం? అడుగో మా హీరో. అన్నా, ఈ పిక్చర్ రిలీజ్ అయిన వెంటనే మిమ్మల్ని బుక్ చేయడానికి ఇంగ్లీషు, హిందీ, కొంకణి అన్ని భాషల నుంచి ప్రొడ్యూసర్లు వస్తారన్నా. దయచేసి వెళ్ళిపోకండి అన్నా. మీ సేవ మన తెలుగు కళలకు నవత్రోవ. అరుణాచలం వదలరా, దిగులు పడకండి. తెలుగే నా దైవం, తెలుగే నా హృదయం, తెలుగే నా గడియారం. ఆహా, ఎంత అభిమానం! ధనము మీకు, సినిమా మాకు. ఈ సినిమా మేము కొని తీరాలని నిర్ణయించుకున్నాం. చాలా సంతోషం అండి, కానీ క్షమించండి, ఈ పిక్చర్ నేను నమ్మట్లేదు. నేనే రిలీజ్ చేస్తున్నాను, ఇక మీరు వెళ్ళచ్చు. అరుణాచలం, నీకేమైనా బుర్రగడ చెడిపోయిందా? వచ్చిన లక్షణం వద్దంటున్నావు, అడిగిన రేటుకు తోసాయి. కాదు, ఈ పిక్చర్ నేను రిలీజ్ చేస్తున్నాను, చెప్పాను కదా. వదిలే. మీకు ఫోన్. ఎవరు? విశ్వనాథ్. అరుణాచలం. వాట్ ప్రొడ్యూసర్ సార్, పిక్చర్ నువ్వే రిలీజ్ చేస్తున్నావట? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్ అరుణాచలం, నువ్వు రిలీజ్ చేయలేవు. ఎందుకంటే ఇంకో 4 రోజులు ఆంధ్రదేశంలో ఉన్న అన్ని థియేటర్స్ నేనే బ్లాక్ చేశాను. ఏప్రిల్ 14 ఇంకా ఎన్నో రోజులు లేదు. వచ్చిన వాళ్ళకి ఆ పిక్చర్ని నువ్వు ఇవ్వలేదనుకో, ఈ 10 కోట్ల రూపాయల సినిమా నీ సొత్తు అవుతుంది. కండిషన్ నీకు జ్ఞాపకం ఉంది కదా, 30వ రోజు చివరిలో నీ దగ్గర చిల్లిక ఉండకూడదు. తెలివైన వాడివి, అర్థమైంది అనుకుంటాను. కార్తవరాయ, సినిమాకి 10 కోట్లు ఖర్చు పెట్టాం. పైన 5,000 10,000 తీసుకుని వాళ్ళకిచ్చే. తమాషాగా ఉందా? పాన్పరాగ వ్యాపారం చేస్తున్నావా? ఇది సినిమా వ్యాపారం. వచ్చిన వాళ్ళు కోట్లు ఇస్తా ఉంటున్నారు, నువ్వు 5,000 10,000 అంటున్నావు. నేను చెప్పేది విన, అంతకు మించొద్దు. అంతకన్నా నువ్వు ఊరుకో, నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఏమండి అండి, అన్న పిక్చర్ ఇవ్వాలంటున్నాడు. త్వరగా రండి రండి. ఏమండి, రేట్ ఎంత? రేట్ ఎంత? 5,000 10,000. అలాగేనా, అలాగేనా, నేను రేట్ మాట్లాడుకుంటాను. పదండి పదండి. కార్తవరాయ, ఎక్స్క్యూజ్ మీ సార్. నీకు తెలియట్లేదు హరి, ఆ అమ్మాయి వెనకాల ఇంటర్నేషనల్ గ్యాంగ్ ఉంటుంటుంది. మొన్న పంజాబ్ లో సేమ్ ఇలాగే జరిగిందట. గురుబచన్ సింగ్ అనే ఒక అతను నీకు మళ్ళీ ఒక అమ్మాయికి హెల్ప్ చేశాట. ఆ అమ్మాయి బెల్ట్ బాంబు తాలూకా అని తెలిసి పోలీసులు గురుబచన్ సింగ్ వదిలేసి వాడి ఫ్రెండ్స్ ని జైల్లో పెట్టారట. ఇప్పుడు మేము ముగ్గురం కూడా నీతో తిరుగుతున్నందుకు మమ్మల్ని కూడా జైల్లో పెట్టడం ఖాయం. అరే హరి, అమ్మాయిలతో గొడవ నీకెందుకురా? మమ్మల్ని చూడు, ఎప్పుడైనా అమ్మాయిని తెచ్చుకున్నాం అనుకో, పొద్దున్న తీసుకొస్తే సాయంత్రం వదిలేస్తాం, సాయంత్రం తెచ్చుకున్నాం అంటే పొద్దున్న వదిలేస్తాం. ఓన్లీ సింగిల్ కాల్ షీట్, నో సెంటిమెంట్, సమ్ టైమ్ ఆయింట్మెంట్. రే హరి, నువ్వు మందు కొట్టేసి మటన్ తినేసి చాలా తెలివిగా మేనేజ్ చేశారనుకుంటున్నావు. నీ మేనేజ్మెంట్ అన్ని నందినికి తెలుసురా. నిన్ను బాగా ప్రేమించడం వల్ల క్షమించుండొచ్చు. పైగా నువ్వు రాత్రి అంతా ఒక అమ్మాయితో ఉన్నావు తెలిస్తే నువ్వేమీ చెయ్యకపోయిండొచ్చురా. ఈ విషయం తెలిస్తే నందినే కాదు, ప్రేమించిన ఏ అమ్మాయి క్షమించదు. రే, నందిని నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసురా. ఈ విషయమే కనుక తెలిస్తే ముందు నిన్ను చంపి ఆ తర్వాత నందిని చచ్చిపోతుంది. నీ ఇష్టం. రేయ్, మీరందరూ నాకు మంచి ఫ్రెండ్స్ లాగా సలహాలు ఇస్తున్నారు కదా, నిజంగానే మీకు నాకు హెల్ప్ చేయాలంటే మీరు ఎవరైనా చిత్ర ఇంట్లో పెట్టుకుంటారా? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. అలివేలు. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం